ఈ 13 ఏళ్లలో మీకు ఎప్పుడైనా ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ రమ్మంటాం కానీ సీట్ ఆఫర్ చేయటం కానీ అటువంటి ఇప్పుడు జరిగేది? అదే ఒకరోజు సడన్గా మెడ్రాస్లోనే ఉన్నాం, ఫోన్ వచ్చింది. రామారావు గారు మాట్లాడతారండి అని పిఎస్లు ఇచ్చారు. అన్నగారు నమస్కారం అండి అన్న. బ్రదర్ ఎక్కడున్నారు మీరు అన్నాడు. అంటే చెన్నైలో ఉన్నానంటే షూటింగ్ జరుగుతుందండి అని. రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ రాగలరా అన్నారు. వస్తాను సార్ అన్న. మార్నింగ్ వచ్చేయండి అన్న. వెళ్ళాను. వెళ్ళగానే నేను మా వాళ్ళందరూ చూసేసి మీకోసం వెయిట్ చేస్తారు, పదండి అని చెప్పి హడావిడిగా తీసుకెళ్ళాను. నేను తాను బ్రదర్ రాజమండ్రి పార్లమెంట్ సీటుకి మీరైతే బాగుంటుందని మా వాళ్ళందరూ అంటున్నారు, మీరు చేయండి, మీకు సీట్ ఇస్తున్నాను. నాకు అసలు బుర్ర తిరిగిపోయింది. నేనేంటి ఎంపీకి పోటీ చేయటం ఏంటి, ఎమ్మెల్యే కూడా నేను ఎమ్మెల్యే కూడా కాదు, పైగా అసలు నాకేమో పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదండి. నాకు నేను పార్టీలో వచ్చినా పార్టీలో చేసిన కార్యకర్త ఆయన మీద అభిమానంతో వచ్చేది తప్ప నాకు ఇంకోటి కాదు. అదే చెప్పాను సార్, మీ మీద అభిమానంతో వచ్చాను కానీ నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆశ లేదు, ఆశయం లేదండి, సారీ అండి అంటే. లేదు బ్రదర్ ఆలోచించి చెప్పండి, 4 రోజులు టైం ఉంది సార్, ఒకసారి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి ఆత్మీయులతో నేను డిస్కస్ చేసుకొని వచ్చి చెప్తానండి అని అన్న తర్వాత, ఓకే బ్రదర్ 4 రోజుల తర్వాత వచ్చి ఓకే అని చెప్పండి అన్నారు. అప్పుడు కూడా 4 రోజుల తర్వాత ఏం ఓకేనా అన్నారు. క్షమించండి అన్నగారు, మీలాగా అన్నీ త్యాగం చేసి నేను రాలేను, ఇంకా నేను ఇటు అటు కానీ స్టేజ్లో ఉన్నాను. ఇవాళ పూర్తిగా పర్ఫెక్ట్ కాదు, పూర్తిగా న్యూ కాదు, సముద్రం మధ్యలో ఉన్నట్టుగా సముద్రం మధ్యలో ఉన్నాడు. 2 పడవల మీద అడిగేయటం నాకు రిస్క్ తీసుకోలేదండి. పిల్లలు చదువుకుంటున్నారు, నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, క్షమించండి అన్నగారు అంటే, ఓకే బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్, మీరైతే బాగుంటుందని అనుకున్నాం మేము. అప్పుడు వద్దని ఆయన అన్నారు, ఇప్పుడు రమ్మని ఆయనే చెప్పారు. కానీ అనుకోకుండా మీ తర్వాత ప్రయాణంలో అదే రాజమండ్రి నుంచి మీరు ఎంపీ అయ్యారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు అంటే కూడా వద్దండి, నాకు ఆ రోజు రామారావు చెప్పినప్పుడే వద్దండి, నాకు వద్దండి అని చెప్పి మళ్ళీ పిలిచి ఈయన అడిగినప్పుడు కూడా, ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యారు, పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇప్పుడు రావచ్చు కదా అని అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, వదిలే, నేను మళ్ళీ వెళ్ళిపోతే అప్పుడు కోడెల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ గారిని ఇద్దరిని పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు, ఆయన ఒప్పించి తీసుకురండి అన్నాడు. 5 hours అండి మా ఇంట్లో కూర్చోరండి నాకు కన్విన్స్ చేయటండి. ఈ చివరికి ఏదో క్షణంలో నాకు అంటే కోడెల శివప్రసాద్ గారు చాలా అభిమానం, నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఇది ఫస్ట్ టైం ఆయన ఎలక్షన్ రావటం, నేను ఎలక్షన్ ప్రచారం ఇవ్వటం, అప్పటి నుంచి మా మధ్యలో చాలా సంబంధ బాంధవ్యాలు బాగుండేవి. ఆయన అన్నారు, మురళీమోహన్ గారు మీరు అన్ని రంగాల్లో సక్సెస్ అయ్యారు, ఈ స్టేజ్లో మీరు రాజకీయ రంగంలో కూడా వస్తే బాగుంటుంది, పైగా ఎంపీ అంటారు, మీరు వస్తే బాగుంటుంది అని కూడా నన్ను కన్విన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గట్టిగా, మీరు రండి, 7 కాన్స్టిట్యున్సీస్ మీ చేతిలో ఉంటాయి, 7 మీద మంచిది, పార్లమెంట్కి వెళ్ళి మీరు పడితే 300 మీకు పరిచయాలు, మీ స్పాన్ కూడా పెరుగుతుందని కన్విన్స్ చేస్తే సరే ఓకే అన్నాను. సరే వెళ్ళాం, అదే వేరే అనుకోండి. ఫైనల్గా సారాంశము, రాజకీయాల్లోకి రావాలని మీకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్లో ఉన్నారు, సినిమాలు బిజినెస్లో 2 ప్యారలల్గా 2 సక్సెస్ అవుతూ చేరుతున్నారు. అప్పుడు ఎన్టీఆర్ మీద అభిమానంతో వెళ్ళారు, రాజకీయాలకు రావద్దు అన్నారు. అదే ఎన్టీఆర్ ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పిలిచి నిల్చోమన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఎన్టీఆర్ గారు లేరు, రాజమండ్రి ఎంపీగా అన్నారుగా ఫస్ట్ టైం. అదే అంటున్నా, అప్పుడు ఎన్టీఆర్ రాజమండ్రి ఎంపీ ఆఫర్ చేసి ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు కోడెల శివప్రసాద్ వాళ్ళు పంపించడం వల్ల ఇంకా బాగుంటుందని మీరు అప్పుడు ఒప్పుకున్నారు. సరే ఒకసారి ఓడిన తర్వాత గెలిచారు, ఓవరాల్గా మీరు అదే రాజమండ్రి ఓడినప్పుడు కూడా గెలిచి ఓడాను సార్. అదే నిజంగా గెలిచాను, మేనేజ్ చేశారు. మీ దృష్టిలో గెలిచినట్టే, ప్రజల దృష్టిలో కూడా, ప్రజల దృష్టిలో తర్వాత గెలిచారు, తర్వాత గెలిచాను. అందుకని ఓడిపోయిన 5 ఏళ్ళు, గెలిచిన 5 ఏళ్ళు కూడా నేను 10 years అక్కడే ఉండి నేను చేయగలిగిన పనులన్నీ చేశానండి. మీరు ఇప్పుడు మాట కూడా ఇచ్చారు కదా, రాజమండ్రిలో ఉంటానని కూడా చెప్పారు. అదే చెప్పాను, ఆ మాట నిలబెట్టుకున్నాను. ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టానండి, ఎక్సలెంట్ మెడికల్ క్యాంప్స్ పెట్టాను. స్కూల్స్ విజిట్ చేసి వాళ్ళకి బెంచీలు లేవు, లేకపోతే బాత్రూమ్లు లేవు, మాకు వాటర్ లేదండి తాగడానికి, ఇట్లాంటివి అంటే అవన్నీ కూడా చేసుకుంటా చేశాను. సార్ మీరు రంగంలో దిగారు కాబట్టి దాన్ని ఓన్ చేసుకున్నాను కంప్లీట్గా. 5 అయిన తర్వాత, 2వ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే వెళ్ళాను. వెళ్తే, ఏం బ్రదర్ మీరు వచ్చారేంటి, మీ సీటు మీదే కన్ఫర్మ్ వెళ్ళి ప్రచారం చేసుకున్నాను. సార్ ఒక్క నిమిషం మీతో మాట్లాడాలండి, నాకు 15 minutes టైం కావాలి, మీరు నేనే మాట్లాడాలని, ఇంకెవరు ఉండకూడదు పక్కన, రండి అని అందరిని పంపిస్తారు. ఏం చెప్పండి మరి, ఈసారి నేను సీటు కావాలని రాలేదండి, సీటు వద్దని చెప్పడానికి వచ్చాను. అదేమిటది సీటు కావాలని అంతమంది అక్కడ ఎగబడతాండి, మీరేంటి వద్దంటారేంటి, సక్సెస్ఫుల్గా చేశారు కదా, బాగుంది కదా, వద్దండి, నేను అనుకున్న నా ట్రస్ట్ సఫర్ అయింది దీని మూలంగా, నా జీవితానికి ఒక మంచి మార్పుగా చేసుకోవాలనుకున్నాను, దాని మూలంగా 300 మంది స్టూడెంట్స్ చదివించుకుంటున్నాను, దీని మూలంగా మిస్ అయిపోయిందండి అది. తర్వాత ఏమన్నా వైఫ్తో నేను పెళ్ళి అయిన కాడి నుంచి కూడా నేను బిజీ లైఫ్ నాది, బిజినెస్లో ఉన్నప్పుడు బిజినెస్ బిజీ లైఫ్, సినిమా యాక్టర్ అయిన తర్వాత సినిమా యాక్టర్ బిజీ లైఫ్ అయిపోయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అన్నీ కూడా ఇది అయిపోయినాయండి, క్షమించండి సార్. ఆయన మాట జనరల్గా మీరు
బిజినెస్లో స్టబన్గా ఉంటారేమో కానీ రాజకీయాల్లో కానీ కొన్ని విషయాలు మీరు కొంచెం మొహమాటం కూడా ఎక్కువే మీకు అని చెప్పాలా? మొదటి నుంచి ఉందండి మొహోటం. అదే ఇప్పుడు కూడా చాలా మొహోటం అండి. నేను అంత నిష్కర్షగా చెప్పగలిగినాన్ని అయితే రామారావు గారికి చెప్తే ఆయన అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు రండి అని చెప్పి ప్రశ్నించారు. అంటే రామారావు నటుడు, ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ హౌ టు డీల్ అని తెలుసు బాగా. అప్పుడు ఏమండి రామారావు గారు రాజమండ్రి ఇచ్చేయమన్నారు కదా. నా ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ అయితే నాకు ఏలూరు, అవునవును, బట్ రాజమండ్రి ఇచ్చే జిల్లా అది, రాజమండ్రి ఇచ్చే చేస్తానండి అని చెప్పి రాజమండ్రిలో చేసి గెలిచిన తర్వాత ఆ గెలిచిన ఇది తీసుకొని వెళ్ళి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర రాజమండ్రిలో ఆయన పాదాల దగ్గర పెట్టి, అన్నగారు ఆ రోజున మీరు చెప్తే నేను రాలేకపోయాను, ఇవాళ వచ్చాను, ఈ విజయం మీదే అని చెప్పి ఆయన పాదాల దగ్గర పెట్టి. సో రాజకీయాల్లోకి మీరు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీ అయ్యారు, ఢిల్లీ వెళ్ళారు. రాజకీయాల్లోకి వచ్చినందుకు మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? లాభం అంటే పాపులారిటీ పెరిగి ఉండొచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత మాజీ ఎంపీ అంటారు, ఇప్పటికీ ఎక్కడికి ఎంపీ అంటారు కదా, ఎక్స్ఎంపీ అనే అంటారు. ఆ విధంగా మంచిగా జరిగి ఉండొచ్చు. బట్ నాకు తెలిసి నేను రాజకీయంగా కూడా నా పరంగా నేను చేయాల్సింది, నాకు నన్ను మార్కులు వేసుకోమంటే నేను 90% మార్క్స్ వేసుకుంటాను.